ఎట్టకేలకు విజయవాడ పోలీసులు మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మస్తాన్ సాయిని పోలీసులు విచారిస్తున్నారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా మస్తాన్ సాయి కాంటాక్ట్స్ పై దృష్టి పెట్టారు. సాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశాడు, అలాగే సినిమా వాళ్ళతో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ సప్లై మాత్రమే కాదు, మస్తాన్ మొబైల్లో వందలాది మంది యువతుల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు కూడా గుర్తించారు. పలువురు అమ్మాయిలను ట్రాప్ చేసి వారి వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఇదే క్రమంలో లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. మస్తాన్ సాయి మొబైల్లో తన ప్రైవేట్ వీడియో కూడా ఉందని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో మొదటి నుంచి మస్తాన్ సాయి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. లావణ్యకు మస్తాన్తో ఎఫైర్ ఉందని, అందుకే కొన్నేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ ఆరోపించారు. ఇదే విషయాన్ని రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాష కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరికి ఎఫైర్ ఉందని, ఇద్దరు కలిసి డ్రగ్స్ తీసుకోవడంతో పాటు వాటిని సరఫరా చేస్తుంటారని చెప్పాడు. అంతేకాదు, ఒక దశలో రాజ్ తరుణ్ ఇద్దరు టార్చర్ చేశారని ఆరోపించాడు శేఖర్ భాష. ఈ వివాదం నలుగుతున్న టైంలోనే మస్తాన్ సాయి ఆడియో క్లిప్స్ కూడా లీక్ అయ్యాయి. కానీ అతడి ఆచూకీ మాత్రం లభించలేదు. గత కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న మస్తాన్ సాయిని ఎట్టకేలకు విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్తో ఎన్నో వివాదాస్పద అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మస్తాన్ సాయిపై లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. మస్తాన్ సాయి దగ్గర తన ప్రైవేట్ వీడియో ఉందని లావణ్య చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 2023లో మస్తాన్ సాయి సోదరి పెళ్లి కోసం లావణ్యను గుంటూరుకు రమ్మన్నాడు. పెళ్లికి వచ్చిన లావణ్యను ఓ హోటల్లో ఉంచాడు. లావణ్య హోటల్లో ఉన్న సమయంలో మస్తాన్ సాయి ఆమెను కొట్టి ఆమె ఫోన్ లాక్కొని హత్యాచార యత్నం చేసినట్లు లావణ్య కంప్లైంట్ కూడా ఇచ్చింది. దాంతో పోలీసులు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని తాజాగా లావణ్య చెప్పుకొచ్చింది. మస్తాన్ సాయి మొబైల్లో తన ప్రైవేట్ వీడియో ఉందని తెలిపింది. అలాగే ఈ విషయం రాజ్ తరుణ్ కు కూడా తెలుసని చెప్పుకొచ్చింది.